హాయ్ అండి, అందరికీ వణకం. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ కళ్యాణి. ఈ వీడియో అయితే ఆఫ్టర్నూన్ అనమాట. ఆఫ్టర్నూన్ లంచ్ టైం అలా వ్లాగ్ తీద్దామనేసి అనుకున్నాను. నేనైతే డైరెక్ట్గా మాట్లాడదాము అని అనుకున్నాను, కానీ ఇప్పుడు వరకు నేను ఇచ్చిన ఈ షార్ట్స్ కానీ లాంగ్ వీడియోస్ కానీ దేనికైనా వాయిస్ ఓవర్ వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇచ్చాను. మా ఇంట్లో అయితే అస్సలు ఇవ్వలేదన్నమాట. సో అందుకే డైరెక్ట్గా మాట్లాడాలంటే కొంచెం ఎక్కడో లాగుతుంది, ఇంకా కొంచెం ప్రాక్టీస్ అవ్వాలనిపిస్తుంది. కానీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో మాట్లాడాలనుకోండి, తక్కువ మనం మాట్లాడేస్తాను. ఒకవేళ మనకి ఫ్రీగా ఏ సౌండ్స్ రాలేదు, నీట్గా ఉంది, ఇక్కడ మనం మంచిగా మాట్లాడచ్చు అనుకుంటే తక్కువ మనం మాట్లాడేస్తాను అనమాట. సో ఇది ఇంకా ఎలాగో మాట్లాడాను, కానీ కొన్ని సౌండ్స్ వల్ల అయితే నేను డైరెక్ట్గా అట్లా పెట్టలేకపోయాను. అందుకే ఇంకా మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇవాళ అయితే మధ్యాహ్నం రోటి పచ్చడి చేద్దామని అనుకున్నాము, అందుకే అయితే చేస్తామని అనమాట. ఈ మధ్య అంతా నాన్ వెజ్లు తినేసి బోర్ కొట్టేస్తుంది. ఎంత నాన్ వెజ్ తిన్నా కూడా ఇంకో పూట పచ్చడి ఉంటే బాగుంటుందబ్బా అని అనిపించే వాళ్ళు ఉన్నారు, రెగ్యులర్గా పచ్చడి తినే వాళ్ళు ఉన్నారు. కానీ మేము అంత ఎక్కువగా తినం, కానీ ఎప్పుడైనా పచ్చడి తినాలన్న క్రేవింగ్స్ వచ్చినప్పుడు అలాంటప్పుడు మాత్రం ఖచ్చితంగా చేసుకొని తింటూ ఉంటాము. ఈ మాట చాలాసార్లు చెప్పాను నేను. ఈ వీడియో అయితే మా పాపకి హాఫ్ డే స్కూల్స్ ఉన్నప్పుడు, ఇంకో 4 డేస్లో సమ్మర్ హాలిడేస్ అయిపోతాయి అన్నప్పుడు, కానీ వీడియో షూట్ చేశాను, కానీ అసలు మర్చిపోయాను ఈ వీడియో నా ఫోన్లో ఉందన్న విషయం కూడా మర్చిపోయాను అనమాట. తర్వాత ఎందుకో గ్యాలరీ చెక్ చేస్తూ ఉంటే ఈ వీడియోలన్నీ బయటపడ్డాయి. అందుకే ఇంత లేట్ అయిందనమాట పోస్ట్ చేయడానికి. సారీ అబ్బా, దానికైతే ఇంత లేట్గా పోస్ట్ చేస్తున్నందుకు. ఇంకా మనం రెసిపీలోకి వెళ్ళిపోతే, ఇదైతే దోసకాయ శనక్కాయ పప్పులు వేసేసి పచ్చిమిరపకాయలతో పచ్చడి చేస్తున్నాను. ముందుగా నేను చెప్పినట్టుగా ఓవర్ స్పైస్ అంతా ఎప్పుడు చేయను అనమాట. ఇంతకు ముందు కూడా ఇంకొక వీడియోలో చెప్పాను, మీడియం స్పైస్లో చేసుకుంటాం పచ్చళ్ళు ఏవైనా కూడా. ఇంకైతే మొత్తానికి కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈ దోసకాయలు అయితే ఇంకో పక్క పచ్చిమిర్చి టొమాటోస్ అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇవన్నీ అయిపోతే ఇంకా దంచడం అయితే స్టార్ట్ చేసేసుకోవాలి. ఓన్లీ దోసకాయతో ఒక్కటే కూడా తనీగా చేసుకోవచ్చు అనమాట. ఆ పచ్చడి కూడా చాలా బాగుంటుంది. కానీ నేను ఇవాళైతే పచ్చిమిరపకాయలు, ఈ శనక్కాయ పప్పులు, దోసకాయలు అన్నీ కలిపి చేస్తున్నాను. ఇది కూడా బాగుంటుంది, దేని టేస్ట్ దానిదేలే. ఇంకైతే మనకి పచ్చళ్ళలోకి ఖచ్చితంగా వేయాల్సినవి, టేస్ట్ పెంచేవి ఏమన్నా ఉన్నాయంటే ఆనియన్స్ అనమాట, పచ్చి ఆనియన్స్, అలాగే ఈ తెల్లగడ్డలు. సో అన్నీ ఫ్రై అయిపోయాయి. ఇంకా ఈ టమాటోస్, ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయి శనక్కాయ పప్పులు ఫ్రై చేసేసుకున్నాను. ఇంకైతే ఈ రోల్ అనమాట. ఈ రోలు ఎప్పటి నుంచి ఉందో నాకైతే తెలియదు, మా హస్బెండ్ చిన్నప్పటి నుంచి ఉందంట. ఇది కొంచెం నిల్చొని దంచేలాగా ఉంటుందో, లేదా కుర్చీ వేసుకొని కూర్చొని దంచేలాగా ఉంటుంది. కొన్ని రోళ్ళు కిందకే ఉంటాయి కదా, అలాంటివి కాకుండా ఇది బాగా పెద్ద రాయికి చెక్కినట్టున్నారు. సో బాగా కంఫర్ట్గా ఉంటుందన్నమాట, బాగా మెదిగిపోతుంది. కొంతమంది ఏంటంటే ఇలాగా సిటీలలో, టౌన్లలో ఇలాంటి రోళ్ళన్నీ ఉండవు కాబట్టి మిక్సీకి వేసేసుకుంటారు. సో మిక్సీ టేస్ట్ మిక్సీకే, రోల్ టేస్ట్ రోల్కే. నన్ను అడిగితే రోల్లోనే ఎక్కువ టేస్ట్ వస్తుంది. మీరు నా పాత వీడియోస్ చూసారంటే ఇలా మినపప్పు వడకి రుబ్బేటప్పుడు మాత్రం మా అమ్మ కానీ నేను కానీ ఎప్పుడైనా సరే ఇలాగా రోల్లోనే రుబ్బుకుంటాము. ఎందుకంటే ఆ టేస్టే బాగుంటుందని చెప్తుంది మా అమ్మ. ఒకవేళ నేను తనీగా మా ఇంట్లో చేసేట్టుగా ఉంటే మిక్సీకి వేసేసుకుంటాను, ఎందుకంటే పిల్లలతో అవ్వదు కాబట్టి. కానీ పచ్చళ్ళు దంచినప్పుడు మాత్రం మిక్సీకేను, ఇలా రోట్లోనే దంచుకుంటూ ఉంటాను. నేను ఏదన్నా పని చేశానంటే దానికి ఖచ్చితంగా మేము చేస్తాం అని మా పిల్లలైతే ఖచ్చితంగా ఇక్కడైతే పోటీ పడతారు. సో ఈ శనక్కాయ పప్పులు వేసేటప్పుడైతే వాళ్ళు కూడా అట్టే పోటీ పడి ఇద్దరు ఎలాగో ఒక తలా ఒక చెయ్యి అయితే వేసేసారు. ఇక ఫస్ట్ అయితే పచ్చిమిర్చి అలాగే టొమాటోస్ మెత్తగా దంచేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని, ఆ తర్వాత శనక్కాయ పప్పులు వేసేసుకొని మెత్తగా దంచేసుకున్నాను. ఆ తర్వాత ఈ చింతపండు అన్నీ వేసి స్పైస్ అన్నీ కొంచెం అడ్జస్ట్ అయిన తర్వాత లాస్ట్లో దోసకాయ ముక్కలు వేయాలన్నమాట. అంత మెత్తగా మెదుపుకోకూడదు, బాగోదు, కచ్చపచ్చగా ఉండాలి. ఇది కూడా అయిపోయిన తర్వాత మన ఆనియన్స్ అలాగే వెల్లుల్లి ఇవి కూడా వేసేసుకొని దంచేసుకోవాలి. ఇక్కడ రోట్లో ఉండేటప్పుడే కొంచెం ఉప్పు చూసేసుకున్నారనుకోండి బాగుంటుందన్నమాట. ఎందుకంటే ఊరకు సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసేసి అలా రుబ్బేసామంటే సరిపోతుంది, ఈజీగా కరిగిపోతుంది. నాకు తెలిసి పచ్చళ్ళు ఎలా చేసినా టేస్ట్గా వస్తాయని అయితే నేను అనుకుంటా ఉంటానన్నమాట. చూడాలి మరి ఈసారి ఎలా వచ్చిందో ఏంటోననేసి. నేను చెప్పా కదా ఇందాక, సాల్ట్ వేసిన కానీ ఉప్పు వేసి కానీ ఊరికలా రుబ్బేస్తే ఈజీగా సాల్ట్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుందని అలాగే చేశానమాట. సాల్ట్ కొంచెం తగ్గింది, అందుకే సాల్ట్ వేసేసాను. ఇంకా మనం స్టార్టింగ్లో ఎలాగైతే రోల్ని క్లీన్ చేసుకున్నామో అలాగే మొత్తం పచ్చడంతా తీసేసిన తర్వాత కూడా రోల్ని నీట్గా కడిగి పెట్టేసుకున్నామంటే నెక్స్ట్ సారికి అంత ఈజీగా ఉంటుందన్నమాట. ఇంకా మొత్తం పచ్చడంతా క్లీన్ చేసేసాం కాబట్టి నెక్స్ట్ సారి కొంచెం లైట్గా వాటర్ వేసుకుంటే
ఆ దుమ్ము గిమ్మేమన్నా ఉంటే కూడా పోతుంది. ఇంకా నేను బ్యాలెన్స్ ఉన్న అంట్లు కూడా మొత్తం తోమేసుకున్నాను. మా పిల్లలకైతే పచ్చడి పెట్టట్లేదు, సబ్మర్ కదా, అదిగాక స్పైస్ కూడా తినరు అనమాట అంత ఎక్కువగా. సో వాళ్ళ కోసం అయితే నేను ఇంట్లోనే పెరుగుని తోడుపెట్టేసుకుంటాను. చూసారా ఎంత గట్టిగా ఉందో, ఆ గిన్నెని వంచినా కూడా కింద పడట్లేదు అనమాట. ఇదే పర్ఫెక్ట్గా పెరుగు తోడుపెట్టుకోవడం అని అంటే. ఇంకా ఫస్ట్ అయితే వాళ్ళిద్దరికి తినిపించేసి ఆ తర్వాత ప్రశాంతంగా నేను తింటాను. ఈ మాట కూడా నేను చాలా వీడియోలో చెప్పాను. ఫస్ట్ వాళ్ళు కడుపు నిండేసింది అనుకోండి, ఆ తర్వాత మనం హ్యాపీగా ప్రశాంతంగా ఎంతసేపు తిన్నా ఏం నష్టం లేదనమాట. ఇక్కడైతే మా పెరుగు సూపర్గా తోడుకునింది కదా, టేస్ట్ ఎంత క్రీమీగా ఉంటుందంటే అంత క్రీమీగా ఉంటుంది. నేను వెన్నని అలాగే పైన ఇది ఉంటుంది చూసారా, పెరుగు పైన కొంచెం మీగడలాగా ఆ పైపొర అస్సలు తిను. చాలామంది ఏంటంటే తీసేస్తారు పిల్లలకు పెట్టేటప్పుడు కూడా. అదంతా కూడా గుడ్ ఫ్యాట్ కాబట్టి మనం తనీగా నెయ్యి వేయకపోయినా పర్వాలేదు, కానీ ఆ పెరుగుని అట్లాగే పెడితే మంచిదని నేను అనుకుంటాను. సో వాళ్ళిద్దరికి పెట్టేశాక నేనైతే ఈ పచ్చళ్ళలోకి కాంబినేషన్గా ఉప్పు చేప అయితే ఫ్రై చేసేసాను. ఇంకా పచ్చళ్ళలో కాస్తంత నెయ్యి వేసుకున్నాం అనుకోండి, ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు దాని టేస్ట్ ఎలా ఉంటుందో. అలాగే కొంచెం పచ్చడితో ఒక ముద్ద తినేసి ఆ తర్వాత ఉప్పు చేప తిన్నాం అనుకోండి, అబ్బబ్బా టేస్ట్ అసలుకి తిన్న వాళ్ళకే తెలుస్తుంది, ఇలా చెప్తే తెలీదు. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, మీకే తెలుస్తుంది. సో మీలో ఎంతమంది ఇలా పచ్చడి విత్ ఉప్పు చేప ట్రై చేశారో కమెంట్ చేసేసేయండి. ఇవాళ బట్టలు వేర చాలా ఉన్నాయన్నమాట. ఇంకా బట్టల పని అయితే స్టార్ట్ చేశాను. ఆల్రెడీ మార్నింగ్ ఒక లోడ్ వేసాను. ఆ బట్టలన్నీ ఇప్పుడు ఆరిపోయాయి, అవి కాస్త మడత పెట్టేస్తున్నాను అనమాట. ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో లోడ్ ఉంది, అవి కూడా వేసేసేయాలి. ఆ తర్వాత అవి లోడ్కి వేసిన తర్వాత కూర్చుంటాను నేనైతే ప్రశాంతంగా. అనుకుంటాం కానీ ఇంట్లో పనులన్నీ అంత ఈజీ ఏం కావు. ఇప్పుడు చూసారా, ఫుడ్ తిన్నమ్మటే బయట ఉన్న బట్టలన్నీ తీసుకొచ్చి మడతేసి వేటి ప్లేస్లలో వాటిని అయితే పెట్టేశాను అనమాట. సో ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ లోడ్ ఉందని చెప్పాను కదా, అవి అయ్యేసరికి మళ్ళీ ఎంత టైం పడుతుంది చూడండి. అవి అయిన తర్వాత మళ్ళీ వాటిని నీళ్ళు తీసి మళ్ళీ ఆరేసి మళ్ళీ వాటిని నీట్గా ఆర్గనైజ్ చేసేసేవాళ్ళు. ఇంకా సో అందరు అనుకుంటూ ఉంటారు కదా, ఏం పని ఉందబ్బా అనేసి అనేవాళ్ళు అంటనే ఉంటారు. వాళ్ళకేంది ఏమైనా చెప్తా ఉంటారు, కానీ అది ఫేస్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అనమాట. నేను అంత ఓవర్గా స్ట్రెస్ ఉంటుంది, ఓవర్గా పని ఉంటుందో అయితే చెప్పను, కానీ ఖాళీగా ఉండము అని అయితే చెప్తానమాట. మరి అంతగా రెస్ట్ లేనంత పని చేస్తున్నానని చెప్పను, కానీ మరి అంత ఖాళీగా ఉండనని మాత్రం నేను స్ట్రాంగ్గా చెప్పగలను. నేనే కాదు, ఎవరైనా సరే ఇంట్లో ఎంతో కొంత రెస్ట్ దొరుకుతుంది. మరి 24/7 ఎవరైనా వర్క్ చేస్తున్నారంటే నేను నమ్మను. కానీ మరీ అంత ఖాళీగా కూర్చునేంత టైం అయితే ఉండదు లేడీస్కి, అది మాత్రం నేను షూర్గా చెప్పగలను. ఈ మాటకి ఎంతమంది ఒప్పుకుంటారు, ప్లస్ అలాగే ఎంతమందికి కాదు అని అంటారో నాకు తెలీదు. ఇది ఓన్లీ నా ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ దాకా వ్లాగ్ చేద్దాం అనుకున్నాను, కానీ మా పిల్లలతో అస్సలు కుదరలేదు. అందుకే ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. ఇంకొక లాంగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా బాయ్ బాయ్.